హలో హాయ్ నమస్తే, నేను మీ ప్రమోద్ దగ్గర ఈ వారం వచ్చేసాను కదా. ఈ వారం కాదు, ఈ రోజుల్లో వచ్చేసాను. డిఫరెన్స్ ఒకటే 2 రోజులు మధ్యలో గ్యాప్ ఇచ్చింది. ఎందుకంటే వీడియో అంతా చేయడానికంటే కొంచెం టైం పడుతుందని చెప్పి బ్రేక్ చేసి అలా బ్రేక్ చేసి 2 పార్ట్స్గా విడదీశాను. విడదీసి మొన్న ఒకటి అప్లోడ్ చేశాను కదా, మళ్ళీ ఈరోజు ఇలా తీసుకొచ్చేసాను. మీరు మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. వీడియోలో మంచి సర్ప్రైజులు ఉంటాయి. ఈ కిందాక మీరు ఫాస్ట్ ఫార్వర్డ్లో చూశారు కదా, అన్ని ఏ కేక్స్ ఏంటి అనేది. ఈ తర్వాత తెచ్చినాక దాని తర్వాత ఒక కేక్ వచ్చింది గ్లోబ్ లాగా. దాన్ని ఎలా బ్రేక్ చేసామో, దాంట్లో ఏముంది ఇవన్నీ. దాని తర్వాత సర్ప్రైజెస్, మా అమ్మ నాకు ఇచ్చిన గిఫ్ట్స్. మా అమ్మ మాత్రం పిచ్చెక్కిచ్చేసింది. బర్త్డే మాత్రం కేకలంటే కేకలు, సర్ప్రైజ్ పార్టీలు, సర్ప్రైజ్ ప్రతిదీ ఒక మంచి హ్యాపీనెస్ అన్ని పిల్లలతో. దాని తర్వాత అన్ని కుమ్మేశాం. ఇక్కడి నుంచి ఈ వీడియోని ఖచ్చితంగా కంటిన్యూ చేయండి. ఒకే వీడియోలోకి వచ్చేసేయండి. వాడు చెప్పడం తీసాను తెమ్మంటారా అంటే దాన్ని ఎట్ట పగల, దాన్ని ఏం చేస్తావు నీ ఇష్టం. అంటే మనం తెచ్చాం, ఏం చేస్తాం పగల కొట్టాలా బ్రో? బ్రో చూడు బ్రో, నీళ్ళు వచ్చింది బ్రో ఒకసారి స్మైలీ బ్రో. ఏదో బబుల్స్ వచ్చిందంటే మా అమ్మ, దానిలో నుంచి సౌండ్ వస్తూ ఉంది. ఇందాక నుంచి మీరు వింటున్న సౌండ్ దానిలో నుంచే. ఇంకా మా చరణ్ గారు అది బట్టి చేస్తున్నాడు. ఇంతకీ ఆ కేక్లు ఏం చేశారంటే, వీళ్ళు స్పార్కిల్స్ అది పెట్టేసరికి ఈ స్పార్కిల్స్ సగం వెలగలేదు, అందుకని అలా చేసాం. హ్యాపీ బర్త్డే టు యు. పైన 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 కింద పడింది, కింద పడింది. పైన పైన కొట్టాలి, పైన కొట్టాలి. పైన కాదు, గుడ్డు పగిలింది, బయటికి వస్తుంది ఇప్పుడు. ఏం పవరాలు వస్తాయండి. మొత్తానికి ఇంకా ఆ గ్లోబ్ని పగలగొట్టే టైం వచ్చింది. దాన్ని పగలగొడితే లోపల చూస్తే చూడండి ఏముందో. ఫోటోలోనే అది ఏందిరా ఇది? మొత్తం ఐస్ క్రీమ్ రస్మలై, తినేది అది వెన్నెలానా? రస్మలై ఇది రస్మలై, అది కేక్. ఇది కూడా తినేదేరా? అవును, ఇది వైట్ చాక్లెట్ తినేది అది. అదో ఆ కేక్ నాకు పెట్టకముందే మా చరణ్ సైడ్ చూడండి, ఒకసారి వేసి దాని టేస్ట్ చూసేసాడు ఆల్రెడీ. అనుకుంటున్నారు అసలు తంటున్నారు అసలు. ముందు తిన్నామని గ్యాస్ మీద ఉన్నారు, తెప్పితే తీసుకున్నాము. బాగుందా అది కేక్? హ్యాపీ బర్త్డే. ఇప్పుడేంట్రా కొట్టా చెప్పండి. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. ఓకే. ఒక నిమిషం ఉండమా. ఏం లేదురా, అదే కేక్ మే సేమియా. సేమియా కదరా, కోడిగుడ్డు. స్మైల్ స్మైల్. ఇదిగో ఇప్పుడు పెడుతున్నాడు కదా, వాడి పేరు రవి డార్లింగ్. వాడు నాకు దేవుడిచ్చిన ఫ్రెండ్. ఒక దేవుడు నన్ను ఒక ఫ్రెండ్ని తీసుకెళ్తే మళ్ళీ వీడి రూపంలో ఇంకో దేవుడిని తీసుకొని వచ్చాడు. వీడే బ్రదర్ ఫ్రమ్ మదర్ అంటారు కదా, ఆ లెక్క వీడు. సరే ఇదిగో ఆ అమ్మ ఇంకో గిఫ్ట్ తెచ్చేసింది లాస్ట్గా. ఇలా అయితే దాని తర్వాత ఇంకొకటి ఉంటుందో మళ్ళీ చూద్దాం. అదిగో చూసేయండి మీరు కూడా. ఈసారి కేక్ అన్నారు అంటారు. ఒక గుండెకాయ నాది, 3 నాయ్యా. ఒక్క నిమిషం అయితే పోర్ట్రేట్ కూర్చోయ్యా. నెక్స్ట్ బర్త్డేకి ఇటు పక్కన ఇంకోటి పెట్టేవాళ్ళు ఉండాలి. ఇదమ్మా దూరం నుంచి నా ఆప్షన్ అయితే ఒకళ్ళు, మా ఆప్షన్ అయితే 2-3. ఓకే. నాకు కాదు రా చెప్పింది, నీకే రా. ఇప్పుడేమో లేదు లవ్ బర్డ్స్. వచ్చేటప్పుడు నీకు రా.
బాగుంది అన్న ఫోటో ఫోటోగ్రాఫర్ రెడీగా ఉంటాడు క్లిక్ కోసం. ఇంకా కష్టపడి అంతా తీసేసి ఇంకా ఫోటో ఫ్రేమ్ ఓపెన్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేస్తున్నాను. అదిగో ఇంకా ఓపెన్ చేస్తున్నాను, దాంట్లో ఏముందో చూద్దాం. అదిగో వచ్చేసింది ఓపెన్ అయ్యి. తీసిన తర్వాత తిప్పుదూలే. హ్యాపీ బర్త్డే టు యూ కన్నయ్య. హ్యాపీ బర్త్డే. అదంతా నువ్వు అనుకున్నావా? బాగుందా? ఎవరే చప్పట్ల బ్యాచ్. చూసి అలా ఫోటో కదలకుండా నంకం అన్ని ఇద్దరు మా ఇద్దరు ఏ ఫోటోలే. చిన్న నంకం తలకుంటాడు. సంవత్సరం వాళ్ళ భార్య వచ్చింది కదా. ఒకసారి అట్లే అన్న. అప్పుడు అన్ని వాళ్ళే ఉంచుతారు. ఏంటమ్మా ఎప్పుడు ఈడే ఆగురా. ఇదిగో చూడండి, వీడు హార్ట్ తీసుకొని వచ్చాడు. వీడి పేరు ప్రణవ్. మా ఇద్దరికి సినిమా అనేది గుండెకాయ, అందుకని ఆ సినిమా కోసం అన్ని పనులు చేసాము. మేమిద్దరం చెప్పాలంటే చెప్పుకోవాలని గుర్తులు ఉన్నాయి. వాడి బండితో ఎక్కడెక్కడ తిరిగాము, ఏమేం చేసాము అన్నీ ఉన్నాయి. వీడు ఇంకా నేను చెప్పలేనంత ఫ్రెండ్. అబ్బా మీరే అర్థం చేసుకోండి, అంత మంచి ఫ్రెండ్. అంతే చూసేయండి మీరు. అదిగో ఇంకా మా చరణ్ సైట్ వచ్చేసాడు. ఇందాక నుంచి కేక్ టేస్ట్లు చూసాడు కదా, ఏదేది బాగుందా ఎక్కడ బాగుందా అనేది. అందుకని బాగా అనాలిసిస్ చేసి నీట్ గా ఒక పీస్ తీసాడండి. అదిగో ఇంకా నా పెడతాడు చూడండి. ఇదిగో వాడు మా బామ్మది. వాడిని నేను ఎత్తుకొని మెచ్చాను కూడా. వాడికి నేనంటే ఎంత ఇష్టం అంటే ఇంక అంత ఇష్టం. ఇంకా లవ్ యూ రా బామ్మది, నా కోసం అక్కడి నుంచి వచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు వచ్చినందుకు థ్యాంక్ యూ. ఇంక దానికన్నా చెప్పేది ఉండదు బామ్మది. నీ లవ్ నాకు తెలుసు కదా, అంత లవ్ అంతే. అంత లేదు, ఇంటికి వస్తాం అందరం. ఇదిగో వీడు మా అల్లుడు. వీడి పేరు ప్రభాస్. వీడు చూడు గెడ్డం మోస్తున్నాడు వచ్చి. సాఫ్ట్వేర్ అని పెట్టా, వంట ఆయన పెట్టా, ఈ మధ్య చేసి మొత్తం దాంట్లో పెట్టా. స్మైల్. అబ్బాయి నవ్వుతున్నాడు అశోక్. ఏం క్రియేటివిటీ అమ్మా. చూడు ఇక్కడ పెట్టరా అంటే అటు చూస్తా నాకు ఎడంలో పెట్టాడు. ఓకే ఓకే పోయిందా? ఇదిగో వీడి మీ అందరూ తెలుసు కదా, వీడి పేరు అయినాబత్తిన సాయి. వీడు నాతో పాటు చిన్నప్పటి నుంచి ఉన్నాడు. ఏమైనా ప్రమోదన్నా అని చెప్పి, రే సాయి అమ్మా ఎక్కడున్నావు అంటే నేనున్నానన్నా అని చెప్పి వచ్చేస్తాడు. ఉన్న తమ్ముల్లో వీడు ఒక స్పెషల్ తమ్ముడు అనమాట. నెక్స్ట్ ఇయర్ కల్లా మా వదిన ఉండాలి, తర్వాత మేమందరం ఉండాలి. ఇదిగో వీడేమో నవీన్ గాడు, మా పిన్ని వాళ్ళ అబ్బాయి అనమాట. ఈరోజు ఆ టైంలో నైట్ టైం అక్కడి నుంచి రావటం చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ రా నవీన్. అదో ఇంకా మా వరుణ్ గాడు వచ్చేసాడు. వాడు కూడా హార్ట్ పట్టుకొచ్చాడు. ఏదిరా అంటే హార్ట్ ఇచ్చేద్దాం అన్న ఏమైతే అంటున్నాడు. అందుకని హార్ట్ తెచ్చాడు, దాన్ని చూపించేస్తున్నాను. ఇంతకీ వాడు ఎవడంటే మా వర్ధన్ గాడి ఫ్రెండ్ అనమాట. వాడి పేరు వరుణ్ కాదు, అసలు పేరు కిషోర్. కాకపోతే నేను వాడికి నామకరణం చేశాను వరుణ్ అని. వాడు చిన్నప్పుడు వరుణ్ తేజ్, హీరో వరుణ్ తేజ్ లాగా ఉంటాడని చెప్పి వాడికి ఆ పేరు పెట్టి పిలుస్తాను అనమాట. నేను మర్చిపోయి కూడా వాడి పేరు పెట్టి పిలను వరుణ్ అని పిలుస్తాను. మిస్ అయ్యి వాడి పేరు పెట్టి పిలిస్తే ఏందన్నా ఏమైంది అని చెప్పి అని అడుగుతాడు అనమాట. అలా ఉండితే వాడికి నాకు. ఇదిగో దీపుగాడు. వాడు వాళ్ళ అమ్మకు చెప్పి నేను సాయన్న బర్త్డేకి నేను ఖచ్చితంగా ఉండాలని వాళ్ళ అమ్మకు చెప్పి ఆ నైట్ టైము ఇంకా మన ఇంట్లోనే ఉన్నాడు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ రా దీపు. జాంకాయ మొక్క వచ్చిందంట్రా. ఎర్ర జాంకాయలే, పండు జాంకాయ, పాత చెట్టు పడుకుంటే
ఇంకా కేకులు గిఫ్ట్లు మొత్తం అయిపోయినాక ఇంకా ఉన్నది లాస్ట్కి స్వీట్ అనమాట. ఇంకా అవి కూడా రవిగాడు పెట్టేస్తున్నాడు స్వీట్లు. వద్దురా అంటున్నా కానీ తినరా నాయన అని చెప్పి ఇచ్చేస్తున్నాడు. చూడండి కనయ్య, కేక్ ఎలా ఉంది? నా సామి రంగా, గిఫ్ట్లన్నీ ఎలా ఉన్నాయి? నా సామి రంగా. ఇంకా నా సామీరంగా అని సెలబ్రేషన్స్ అయిపోయినాక ఇంకా మా అమ్మ గిఫ్ట్ ఇచ్చింది కదా, ఆ గిఫ్ట్ ఓపెన్ చేసి వాచ్ ఎలా ఉందో చూద్దాం అని చెప్పి ఓపెన్ చేసాము. అదిగో వాచ్. అది స్మార్ట్ వాచ్ అంట. మాకు కొంచెం అది ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు దాకా యూజ్ చేయలేదు. నాకు వాచ్లే చాలా తక్కువ యూజ్ చేయటం. ఇంకా అలా వాచ్ యూజ్ చేయటం స్టార్ట్ చేశాను. అదో స్టార్ట్ అయింది. అది స్టార్ట్ చేయలేదు, అది స్టార్ట్ అవుద్ది. ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు, అందుకే కింద పైన అవుతున్నాం. రవిగాండి పిలవమందమ్మ, పిలిచినాక దాన్ని ఏం చేస్తామనేది చూద్దాం. వచ్చేయండి. ఇంకా ఇట్లా ఓపెన్ చేసా, కొత్తది కదా, కానీ ఉండేది. అయిపోయింది కదా, దాన్ని పెట్టుకొచ్చేది. నైట్ వేసినాక ఇవన్నీ పెట్టుకోవాలి. నీటి కూడా పెడితే పుష్ప 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 రాశిరా. అదే అది నైట్ ఇంకా సెలబ్రేషన్ అయిపోయి 1:30 అయిపోయింది. ఇంకా 1.5 hour డ్రైవ్ చేస్తే కల్కి సినిమా ఉంది. ఇంకెందుకని సినిమాకి వెళ్ళాము. సినిమా మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇంకా సినిమా నుంచి వచ్చి స్నానం చేసి మన గణేష్ బ్రో గుడికి వెళ్ళిపోయాము. లక్ష్మీ గణపతి గణేష్ బ్రో గుడికి ఎదుగో వెళ్ళిపోయి దర్శనం చేసుకున్నాము. అప్పటికే మంజు అంకుల్ నా పేరు మీద అర్చన చేసేసి అభిషేకం చేసేసి ప్రసాదం అలా ఉంచాడనమాట. నేను వచ్చిందాక ఎవరికి ఇవ్వకూడదని అలా ఉంచాడు. దాని తర్వాత హారతి తీసుకొని వెంకీ దగ్గరికి వెళ్ళిపోయాం. హలో, ఓం నమో వెంకటేశాయ. ఏదో బర్త్డే రోజు వెంకీ దగ్గరికి వచ్చాము, దర్శనం చేసుకున్నాం, వెళ్తున్నాం. సెలవులు పెట్టాను, ఏం చేస్తుంది తెలియదు. మధ్యాహ్నం మా అమ్మ వేరే ప్లాన్ చేసిందంట, అవి కూడా వస్తాయి కాసేపట్లో. ఓకే, చూసేయండి. ఇంకా వెంకీ దగ్గర నుంచి నేను డైరెక్ట్ బాబా దగ్గరికి వెళ్ళిపోయాను. అప్పటికే హారతి స్టార్ట్ అయిపోయింది. అదిగో మీరు కూడా హారతి దర్శనం చేసుకోండి. అదిగో ఒంగోలులో సాయిబాబా గుడిలో సాయిబాబా అలా ఉంటారు, చూడండి. ఇంకా దేవుళ్ళందరినీ ఒక రౌండ్ వేసేసుకొని వచ్చేసాను. అలా అలా మా అమ్మ సర్ప్రైజ్ అంట ఒక చోట తీసుకొచ్చేసింది. ఆ చోటు ఏంటో తెలుసా? ఓల్డ్ ఏజ్ హోమ్. అదే నా బర్త్డేకి సర్ప్రైజ్. ఇప్పుడు దాకా నేను ఎప్పుడూ చేసుకోలేదండి ఓల్డ్ ఏజ్ హోమ్లో. మా అమ్మ చేసింది నాకు చాలా అంటే చాలా, అసలు నాకు ఎంత నచ్చేసిందంటే, ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళకి పాపం ఎవ్వరు ఉండరు, వాళ్ళతో కలిసి స్పెండ్ చేస్తే చాలు, వాళ్ళతో ఉంటే చాలు అన్నట్టు అనిపించింది. వాళ్ళు ఒక్కొక్కరి ప్రేమ చూడండి మీరు. నేను ఇప్పుడు కేక్ కట్ చేసిన తర్వాత ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ అండి. వాళ్ళతో మాట్లాడే వాళ్ళు లేక, వాళ్ళతో మాట్లాడే వాళ్ళు ఉంటే వాళ్ళు ఎంత సంతోషపడతారంటే అంత సంతోషపడతారు. వాళ్ళ పిల్లలు వాళ్ళని అక్కడ వదిలేసి వస్తే నాకైతే అండి వాళ్ళని చూడగానే ఇంకేం మాటలు లేవు, అలా అనిపించింది. కానీ వాళ్ళు చూపించిన ప్రేమ మాత్రం ఉంది, మర్చిపోలేను. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నీకు కేక్ కట్ చేసినాక వాళ్ళు, నేను కేక్ పెడుతుంటే నేను నీకుదయా బర్త్డే నువ్వు తీసుకో కేక్ అని కేక్ ఇచ్చి ఇప్పుడు నేను పెడుతున్నావు అయితే తర్వాత హక్ చేసుకుందండి. ఆమెకి ఏం గుర్తొచ్చిందో అయితే నాకైతే తెలియదు. మిగతా వాళ్ళు దీవించారు. అసలు మామూలుగా కాదండి, నేను చెప్పలేను ఇక మాటల్లో, మీరే చూడండి. వాళ్ళు చూడండి కేక్ పెడుతున్నారు, దాని తర్వాత దీవిస్తున్నారు. అబ్బా అసలు వాళ్ళు ఎంతమంది అసలు ఏమి చూసుంటారో కూడా నాకైతే అర్థం కావట్లేదు. చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఇలా చేసినందుకు మాత్రం థ్యాంక్ యూ సో మచ్. ఇదిగో ఈయనే ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ని మెయింటైన్ చేసి ఈయనను తన ఆయన వైఫ్ చేస్తున్నారు. ఇప్పుడు వస్తుంది చూడండి ఆయన వైఫ్ కూడా. వీళ్ళిద్దరూ మెయింటైన్ చేస్తున్నారంటే అసలు మామూలు విషయం కాదండి వీళ్ళు చేయటం. వీళ్ళు చాలా గొప్ప పని చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి నా తరపున మీకు. రాత్రి ఇంకా అల్లుళ్ళు వీళ్ళు లేరు కదా, అందుకని వీళ్ళందరి మధ్యలో కూడా ఒకసారి కేక్ కోపిద్దామని చెప్పి అందరిని మళ్ళీ ఒకసారి పిలిచాను. ఇదిగో బ్రదర్లు ఇంకందరూ.
ఇంకా బర్త్డే సెలబ్రేషన్తో పాటు భోజనాలు కూడా అరేంజ్ చేసిందండి మా అమ్మ వాళ్ళతో పాటు. ఈ ఓల్డేజ్ హోమ్ ఎక్కడ ఉండిద్దంటే మనం శర్మ కాలేజ్ వెళ్ళేటప్పుడు సీతారామపురం దగ్గరకి ఎక్కేటప్పుడు వినాయకుడి గుడి చిన్నది ఉంటుంది, దాని వెనకే ఉండిద్ది అనమాట. ఇది చాలామంది ఇక్కడ దగ్గర దగ్గర 30 నుంచి 40 మంది ఓల్డేజ్ హోమ్లో ఉంటున్నారు. ఒకసారి మీరు కూడా చూడండి, మొత్తం చూస్తాం. వాళ్ళతో పాటు కూర్చొని అన్నం తింటాం, వాళ్ళతో పాటు కలిసి ఉంటాం. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే మాత్రం. నిజంగా అండి, నేను ఇప్పటిదాకా ఎప్పుడు ఇదైతే నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఫస్ట్ టైం అసలు వీళ్ళని చూస్తుంటేనే నాకు బాబా ఒక విధమైన బాధేసింది. దాని తర్వాత పిల్లలు వీళ్ళని వదిలేశారు కదా, కానీ వీళ్ళు ఇప్పటి నుంచైనా సంతోషంగా ఉంటారని ఒక సంతోషం కూడా అనిపించింది. నేనైతే మొదటిసారి ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. దీనికి కారణం మా అమ్మ చేసింది. మా అమ్మకు మాత్రం ఎన్ని 100 సార్లు మామూలుగా నన్ను పుట్టినందుకు, నేను కొన్ని 100 సార్లు నన్ను పుట్టించినందుకు, నన్ను భరిస్తున్నందుకు కొన్ని 100 సార్లు మా అమ్మకి థ్యాంక్ యూ చెప్పాను. థ్యాంక్ యూ చెప్తూనే ఉంటాను నా లైఫ్ లాంగ్. దీనికి మాత్రం చాలా థ్యాంక్ యూ అండి. ఏదో వీళ్ళేమో ఫోటోకి స్టిల్ ఇమ్మంటారు, నాకైతే కొంచెం ఇబ్బంది వేసింది, అందుకే అటు ఇటు తిరుగుతున్నాను. కానీ ఏదో ఒకటి వాళ్ళు అడిగారు, అయ్యా నీ బర్త్డే కాబట్టి నీ చేతితో పెడితే తినాలుందయ్యా అని చెప్పి వాళ్ళు అన్నారు. అందుకని నా చేతితో వేయడానికి ప్రయత్నించాను నా శాయశక్తుల. దాని తర్వాత నేను కాకుండా ఇంకొచ్చిన అల్లుళ్ళతో, కోడలతో, పిల్లలతో, వీళ్ళతో కూడా పెట్టించాను. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. వీళ్ళతో పాటు ప్రతి ఒక్క కూర, కొబ్బరన్నము, దాని తర్వాత పప్పుచారు, పచ్చడి, దాని తర్వాత గారె, దాని తర్వాత పాయసం, అన్నం, దాని తర్వాత టమాటో పచ్చడి, ఇవన్నీ అసలు సూపర్. మజ్జిగ ఆఖరిలా, దాని తర్వాత ఆఖరిన ఇదో టమోటా కాదు అట్టికాయ కూడా ఇచ్చాము, దానిలో పెట్టాము. అసలు అయితే ఏమైనా ఒకసారి చూడండి, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా అందరూ ఎంత సంతోషం అంటే అంత సంతోషంగా ఉన్నారు. నాకైతే చాలా అంటే చాలా బాగా ఈ బర్త్డేని మాత్రం ఇంకెప్పటికీ మర్చిపోలేని బర్త్డేగా నాకు ఒక పావు వంతు నా జీవితంలో అయిపోయింది కదా. ఆ పావు వంతు జీవితంలో అయిపోయినందుకు గుర్తుండిపోయేలాగా మా అమ్మ చేసిందండి. మా అమ్మకు మాత్రం చాలా థ్యాంక్ యూ. దాంతో పాటు ఈ ఓల్డేజ్ హోమ్ని మెయింటైన్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, అంటే ఆ సార్కి, ఆ మేడం గారికి చాలా థ్యాంక్ యూ అంటే చాలా థ్యాంక్ యూ. మీరు ఇలాంటి పనులు చేయటం, ఇంకా లైఫ్లో నాకు ఇలాంటి ఐడియాస్ ఉంటున్నాయి, కానీ ఇలాంటివి చెయ్యాలి. మనం ఎప్పుడు తల్లిదండ్రుల్ని ఏ రోజున, అది తండ్రి అయినా తల్లి అయినా, మనకి ఎప్పుడైనా కానీ వాళ్ళని మనం ఎప్పుడైతే మర్చిపోతామో ఆ రోజు మనం ఇంకక్కడి నుంచి ఆగిపోవటం మనకు మొదలైద్ది. ఎందుకంటే వారు ఏం చేశారనేది మనకు సంబంధం లేదు, కానీ వాళ్ళని మనం ఏం చేయాలి అనేది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. మనం వాళ్ళతో ఎంత జాగ్రత్తగా, ఎంత ప్రేమగా ఉండాలో ఇలా మాత్రం దయచేసి ఈ వీడియో చూస్తున్నారు కదా, దయచేసి మీ తల్లిదండ్రులు మాత్రం ఇలా ఓల్డేజ్ హోమ్లో పెట్టకండి అయ్యా. అసలు నాకు ఏడుపు వచ్చేసింది అయ్యా. నేను ఇప్పుడు ఇది చెప్పేటప్పుడు కూడా నాకు ఎంత బాధేస్తుందంటే, వాళ్ళ కళ్ళల్లో ఆనందం మమ్మల్ని చూస్తే అట్లా ఉంది నాయన. ఇంకా నేనేం చెప్పలేను మామ బ్రో, అలా ఉంది నాకైతే. ఇంక నేను చెప్పడానికి ఏం లేదు. అసలు వాళ్ళని చూడండి, ఆ వయసులో తల్లిదండ్రులను వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళ బాధ ఎలా ఉండిద్దండి అంటే. కానీ వాళ్ళకి మేమెవరు మాతో సంబంధం కూడా లేదు, కానీ మేము వచ్చి కనిపిస్తే వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారంటే చెప్పలేని మాటల్లో చెప్పలేము. అసలు మీరు చూడండి, వాళ్ళు ఆ భోజనం తీసుకుంటామైనా లైన్లో ప్రతి ఒక్కరు వచ్చి తీసుకొని, అయ్యా నీ చేత పెట్టు, పుట్టినరోజు అంట కదా, పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పి నేను లోపలికి వెళ్తే, లోపల బయటకు వస్తే నేను ఎక్కడ కూర్చున్నా వాళ్ళు వచ్చి నా దగ్గరకు వచ్చి నా తల మీద చేపెట్టి, అసలు వాళ్ళు ఎంత ప్రేమగా ఉంటున్నారు అంటే వాళ్ళకి ప్రేమ తగ్గిపోయింది. ఇట్లా మాత్రం మీరు దయచేసి మీరు పెద్ద అయినాక మీ తల్లిదండ్రులు మాత్రం ఇలాంటి ప్లేసులో పెట్టకండిరా ప్లీజ్ మామ బ్రో. ఇది నా రిక్వెస్ట్, ప్లీజ్ మామ బ్రో. నేనైతే ఇదే చెప్తున్నాను. కానీ మా అమ్మ నాకు గుర్తుండిపోయేటట్టు, ఎప్పటికీ గుర్తుండిపోయేటట్టు మాత్రం ఈ బర్త్డే చేసింది. నేను దీనికి మాత్రం మా అమ్మకి లవ్ యూ థ్యాంక్ యూ ఏమైనా చెప్పచ్చు బేబా నువ్వు మామూలుగా చేయలేదే. నిజంగా నేనైతే చెప్పడానికి ఇంకా నా దగ్గర అయితే మాట లేవు. ఇదైతే కన్ఫర్మ్. ఇదో
ఇంకా చూడండి, నేను పెడతా వస్తున్నాను, చిన్నగా పెట్టాను ఒక్కొక్కరికి. అదిగో మా అల్లుళ్ళు వచ్చారు, కోడళ్ళు వస్తున్నారు, అందరూ పెడుతున్నారు. దాని తర్వాత మీరు చిన్నగా చూడండి. దాని తర్వాత వాళ్ళందరికీ పెట్టాం కోట అయిపోయినాక ఇంకా వచ్చిన మన అల్లుళ్ళకి, తమ్ముళ్ళకి, దాని తర్వాత బావాలకి, బామ్మద్దులకి, వీళ్ళందరికీ మళ్ళీ పెడుతున్నాను. అదిగోండి వీళ్ళందరూ పెడుతుంటే రవిగాడు మాత్రం చూడండి బయట కూర్చున్నాడు. ఎందుకు అడుగుదాం చూడండి. చెప్పు ఇప్పుడు చెప్పురా, తిందుదా ఈరోజు గురువారం అని చెప్పి నాన్న కదా అన్నకి పుట్టినరోజు పప్పన్నం ఏందిరా అని చెప్పి తినడానికి కూర్చున్నాడంట. ఇక్కడ చూడు మూతికి పూసుకుంటున్నది ఏంటన్నాడు, మామూలుగా ఏంటన్నా రాజనాయాలకి చూద్దు. వీడియో తీసినది, వీడియో ఏంది కొరుకున్నా దాన్ని చిట్టే తింటానయ్యా. అందరూ ఎలా తింటున్నారు చూడండి, ఈడు ఎలా తింటున్నాడు చూడండి. ఇదిగో పిల్లలందరూ స్కూల్కి వెళ్ళారు, కాకపోతే మధ్యాహ్నం నుంచి పిలిపించాను. ఎందుకంటే మా అమ్మ ఓల్డేజ్ హోమ్లో ఇలా చేస్తుందని చెప్పి తెలిసి నేను, ఎందుకంటే ఖచ్చితంగా వీళ్ళకి తెలియాలి పేరెంట్స్ని ఎలా చూసుకోవాలో. ఇలా ఓల్డేజ్ హోమ్లు పెట్టి ఇవన్నీ చేయకూడదు, వాళ్ళని ఎంత జాగ్రత్తగా ఎంత మంచిగా చూసుకోవాలని చెప్పి చెప్పడం కోసం వాళ్ళని ఇక్కడికి తీసుకొని వచ్చి వాళ్ళకి అన్నీ చెప్పుకుంటూ వచ్చాను. ఇంకా దాని తర్వాత ఓల్డేజ్ హోమ్ అయిపోయింది. ఇంకా మేము తిరగటానికి రైడ్కి వచ్చాము హైవే మీద. అదిగో చూసేయండి. ఇంకా ఇలా ఆ హైవే ఎక్కి ఇంకా రౌండ్ స్టార్ట్ చేసాం. ఈ మామిడిపాలెం బైపాస్ మీద నుంచి ఇంకా రౌండ్లు వేస్తూ ఉన్నాం. చిన్నగా ఎటు వెళ్దాం అని ఆలోచించుకుంటా అటు ఇటు పోతూ ఉన్నాం. మొత్తానికి ఓ డెస్టినేషన్ అయితే లేదు. కాసేపు పిల్లల్ని అలా జాయిగా అలా తిప్పుదామని చెప్పి తీసుకొని వచ్చేసాము. అబ్బా అదిగో మొత్తానికి సంగమిత్ర దగ్గరికి వచ్చేస్తున్నాము, అంటే నెల్లూరు బైపాస్ పైకి. అంతలోకి అటు చూడండి, మేము పెట్రోల్ గురించి ఆలోచిస్తున్నా తిరిగిద్దా లేదా అని. వరుణ్ గాడు అయితే పర్లేదన్నా వెళ్దాం పదా, ఏం కాదు ఉండిద్ది అని చెప్పి అన్నాడు. సరే అని చెప్పి వెళ్తుంటే అంతలోకి ఎదురు పోలీసు వాళ్ళు ఉన్నారు. ఏం వేద్దాంరా అంటే వరుణ్ గాడు పర్లేదు పదా అన్నాడు. నాకు ఒక్కసారిగా నా బీటెక్ టైంలో గుర్తొచ్చింది. పోలీసు వాళ్ళని చూస్తే వెనక్కి తిప్పుకొని పరిగెత్తే వాళ్ళం. ఇప్పుడు లైసెన్సులు వచ్చినా కూడా పోలీసు వాళ్ళని చూసి ముగ్గురు వెళ్తుంటే భయపడాల్సి వచ్చింది. మనోడు వాళ్ళు ముందు నుంచి నెల్లూరు బస్ స్టాండ్లోకి వెళ్తున్నట్టు వెళ్ళి మళ్ళీ చుట్టూ తిరిగి దాని సైడ్ ఇంకో డౌన్ ఉండేది, ఆ డౌన్లో నుంచి మళ్ళీ పైకెక్కిచ్చి వెళ్ళిపోయాడు అనమాట. నాకు అప్పట్లో చేసిన పనులన్నీ ఒకసారి గుర్తొచ్చినాయి. ఒక 10-12 years బ్యాక్ మనం చేసిన పనులు ఇట్లాంటివన్నీ. దాని తర్వాత పిల్లల్ని వేసుకొచ్చాం కదా, కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇటు నుంచి వచ్చాము. అదిగో ఇంకా ఎక్కేసాము సంగమిత్ర దగ్గర బైపాస్కి. అదిగో పిల్లల్ని వేసుకుని వెళ్తున్నాం చూడండి. ఇంకా హైవే మీద ఇంకా అలా ఒక గంట సేపు చెట్టు ఒంగోలు రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్ కొత్తగా వేసారు కదా, ఆ అవుటర్ రింగ్ రోడ్ చెట్టు వేసుకొని జాగ్రత్తగా పిల్లల్ని తీసుకొని వాళ్ళని ఒకసారి రౌండ్ వేసుకొని వస్తే చాలా బాగుంటుంది అని చెప్పి చుట్టూ తిప్పుకొని వచ్చాను. అబ్బా చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలైతే. ఇంకా అలా తిప్పుకుంటా వచ్చి అరగా ఈ మొత్తానికి వరుణ్ గాడను వీళ్ళు దొరికారు. ఇంకా వెనకాల బాబీ గాడను ప్రభాస్ గాడు వస్తూ ఉన్నారు చిన్నగా. ఇంకా అలా రౌండ్ కొట్టేసి ఇంకా మేము అక్కడ కిమ్స్ దగ్గర డౌన్ ఉంటుంది కదా, ఇంకా డౌన్ నుంచి ఇంకా అంజయ్ రోడ్లో ఉన్న శివ న్యూడిల్స్ పాయింట్ ఉంటుంది కదా, ఒంగోలులో ఫేమస్ న్యూడిల్స్ గోబీ. ఇంకా ట్రీట్కి వచ్చేసాము, బర్త్డే పార్టీ ట్రీట్కి. ఇంకా న్యూడిల్స్ షాప్లో కూర్చున్నాము, గోబీ ఆర్డర్ ఇచ్చాము. మన వాళ్ళంతా గోబీ ఇచ్చారు. చూడండి విజ్ఞాన్ గారు ఐస్ క్రీమ్ అంట, అందుకని ఐస్ క్రీమ్ అప్లై తింటా కూర్చున్నాడు. ఇక్కడ పూర్ణిశ్రీ చూడండి ఏం చేస్తుందో. దాని తర్వాత ఇంకా అంతే అయిపోగొట్టుగా దాని తర్వాత మళ్ళీ మనం అయిపోయినాక పానీపూరి, విజ్ఞాన్ గారు పానీపూరి అని చెప్పి ఇంకా అందరం మళ్ళీ పానీపూరి దగ్గరికి వచ్చాము. ఇంకా పానీపూరి తీసుకొని వచ్చినప్పుడు మళ్ళీ మా గుండుకాన్ మా పెద్ద కోటలు పరిజ్ఞానం కూడా తీసుకొని వచ్చాను. అదిగోండి ఆయన కూడా తీసుకొచ్చాను. ఇంకా అందరం వచ్చేసి బర్త్డే పార్టీ పిల్లలతో కలిసి, దాని తర్వాత ఓల్డేజ్ హోమ్లో, దాని తర్వాత ఫ్రెండ్స్తో, దాని తర్వాత అందరితో అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను. మా అమ్మ ఇచ్చిన సర్ప్రైజులు, బర్త్డే గిఫ్టులు అన్నీ చాలా సూపర్ అంటే చాలా సూపర్గా ఇచ్చింది ఈ సంవత్సరం మాత్రం. అందరికీ వచ్చిన వాళ్ళకి మిగతా వాళ్ళకి వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అదిగోండి ఇంకా తినేసాను.
ఇదిగో ఇంకా పానీపూరి అనేది తీసుకొచ్చాము. కాకపోతే మా పరిజ్ఞమ్మ చాకు మామ నాకు నేను తిన్నాను, ఇంకా నాకు 4 ఇట్ సెల్ఫ్ ఓకే ఎన్నో అయింది. సరే అమ్మ కానీ కానీ అని చెప్పి అమ్మాయికి వదిలేసాము. ఇంకా అమ్మాయి ఏదో ఆలోచించింది. లాస్ట్కి మాత్రం హైలైట్ బాలుగాడు, వాడు ఎలా తింటాడు పానీపూరి అనుకున్నాము. కానీ చూడండి వాడు అమాంతంగా ఒక పానీపూరిని అంత నోట్లు వేసేసుకున్నాడు. సూపర్ టాలెంట్, పెద్దయినా మంచి మంచి టాలెంట్ గాయ అవుతాడు. మీరు మాత్రం చూడండి లేదు ఓకే చూసేయండి. ఇంకది ఎలా జరిగినాయి నా బర్త్డే సెలబ్రేషన్స్. ఓకే థ్యాంక్ యూ సో మచ్. కానీ చిన్నది తీసుకో, లాస్ట్ పెద్దది తిందిలే పెట్టుకో. ఏంది వాటర్ తాగుతావా? పానీ ఈ పానీ ఆ పానీ కాదు. ఓకే చూశారు కదా, వీడియో నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. మీరు ఖచ్చితంగా చేశాను. నా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చాలా హ్యాపీగా చాలా చాలా బాగా చేస్తున్నాను. అందరూ వచ్చారు, అక్కలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు, దాని తర్వాత బామ్మద్ది, దాని తర్వాత అందరూ ఎవరు అంటే ఎవరు వచ్చారో. మళ్ళీ మా షర్లాక్ గాడు వాడు కూడా విష్ చేశాడు. అమ్మ అయితే అల్టిమేట్ అబ్బా, సూపర్ అంటే సూపర్ ఇచ్చేసింది లవ్. ఇంకా అమ్మకి ఇంకేం చెప్పలేము, దానికి మించి ఇంకా ఏం చెప్పాలన్నా కుదరటానికి ఇంకేం లేదు చెప్పడానికి. నేనేమి చేయాలో ఇంకా అది నేను చేయగలను, దాని తప్ప ఇంకా దేవుడే చూసుకుంటాడు ఏం చేసినా. మీరు కూడా ఖచ్చితంగా మీరు ప్లాన్ చేయండి అబ్బా, మా అమ్మ ప్లాన్ చేసినట్టు మీ పేరెంట్స్కి ఖచ్చితంగా ప్లాన్ చేస్తే సూపర్ సర్ప్రైజెస్ ఇచ్చేసి కుమ్మేసేయండి. ఎందుకంటే అది మన ఫ్యామిలీ కాబట్టి, మన ఫ్యామిలీ మన పేరెంట్స్ని మన చుట్టుపక్కల ఉన్నవాడిని కొంచెం ప్రేమించండి, ప్రేమగా చూసుకోండి, ఎంజాయ్ చేయండి. లైఫ్ మళ్ళీ రాదు, లైఫ్ మళ్ళీ కుదరదు, అయిపోయింది ఇంకెంత కొంతకాలమే. అదే చూసేసి వచ్చేసాం కదా నిన్న కల్కి సినిమాలో, అంతే అన్నీ. మీరు కూడా ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. ఖచ్చితంగా మీరు చేపించారు కాబట్టి 500 సబ్స్క్రైబర్స్కి వచ్చాను నేను. అందుకే వెరీ మచ్ థ్యాంక్ యూ అలాట్. బాయ్.